నమస్కారం. సంఘంలోకి కొత్తగా వచ్చేవాళ్ల పట్ల మన బాధ్యత అసలు ఏంటి? డాక్టర్ శంకర్ బాబు గారు ఈ అంశంపై ఒక అద్భుతమైన సందేశమిచ్చారు. దాని ఆధారంగా సంఘ సభ్యులుగా మన పాత్ర ఏంటో ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. సరే, మరి టాపిక్లోకి వెళ్దామా? మనం మాట్లాడుకోబోయే ప్రతి విషయానికి అసలైన పునాది ఈ ఒక్క మాటలోనే ఉంది. సంఘం అంటే కుటుంబం. అది కేవలం ఒక బిల్డింగ్ కాదు, లేదా ఆదివారం మనం కాసేపు గడిపే చోటంతకన్నా కాదు. అదొక ఫ్యామిలీ. ఈ ఆలోచనను మనం మనసులో బలంగా పెట్టుకుంటే చాలు, మిగతాదంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ కుటుంబంలో మన పాత్ర ఏంటి? కొత్త వాళ్లను ప్రేమతో ఆహ్వానించే ఈ గొప్ప పని కేవలం పాస్టర్ గారిదో లేదా సంఘ పెద్దలదో మాత్రమే కాదు. అది మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సువార్త ప్రకటించడం అనేది కేవలం కొంతమందికే పరిమితమైన పని కాదు. అది ఆ సంఘ కుటుంబంలోని ప్రతి సభ్యుడికి దేవుడిచ్చిన పిలుపు. ఆ బాధ్యతను స్వీకరించడంలోనే మన విశ్వాసం నిజంగా కనబడుతుంది. సరే, థియరీ అంతా బానే ఉంది. సంఘం, కుటుంబం, మనందరికీ బాధ్యత ఉంది, అన్నీ ఓకే. కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి? కొత్తగా మన సంఘంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టినప్పుడు మన మొదటి స్పందన ఎలా ఉండాలి? ఆ ఫస్ట్ స్టెప్స్ ఎంత ముఖ్యమైనవో ఇప్పుడు చూద్దాం. చూడటానికి ఇవి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ వీటి ప్రభావం చాలా పవర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలాంటి మొహమాటం లేకుండా మనస్ఫూర్తిగా ప్రేమతో వాళ్లను ఆహ్వానించాలి. ఆ తర్వాత ఊర్కే హాయ్ చెప్పి వదిలేకుండా కాసేపు ఆగి వాళ్లతో మాట్లాడాలి. ఇక చివరగా వాళ్ల హృదయం సిద్ధంగా ఉందని మనకనిపిస్తే క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి అస్సలు వెనుకాడకూడదు. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే, వచ్చిన ఆ వ్యక్తి ఆ ఒక్క ఆదివారం మాత్రమే సంఘానికి రావచ్చు, మళ్ళీ వాళ్ళు మనకు కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు ఆ అవకాశాన్ని మనం అస్సలు జారివిడుచుకోకూడదు. అదే కరెక్ట్ టైం అనుకుని వాళ్లతో దేవుని ప్రేమను పంచుకోవడం చాలా అవసరం. బహుశా మనకు దొరికే ఒకే ఒక్క అవకాశం అదే కావచ్చు. అయితే పలకరించాం, మాట్లాడాం, మన పనైపోయిందా? అస్సలు కాదు. నిజానికి అసలైన కుటుంబ ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. నిజమైన బంధం అనేది ఆదివారం ఆరాధనతోనే ముగిసిపోదు. అది సంఘం గోడలు దాటి మన జీవితాల్లో కూడా రావాలి. చూడండి, ఆదివారం ఒక చిన్న పలకరింపుతో మొదలైన పరిచయం వారంలోని మిగతా రోజుల్లో బలమైన బంధంగా మారాలి. అదెలా? వాళ్లతో కాస్త సమయం గడపడం ద్వారానో, లేదా మన ఇంటికి భోజనానికి పిలిచి కొంచెం ఆతిథ్యం ఇవ్వడం ద్వారానో. ఇక్కడే మన ప్రేమ మాటల నుండి చేతల్లోకి మారుతుంది. సరే, ఒకవేళ వాళ్ళు క్రమంగా సంఘానికి రావడం మొదలుపెట్టారనుకోండి, ఇక మన పని అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి అప్పుడే మన బాధ్యత ఇంకా పెరుగుతుంది. కంటిన్యూస్గా వాళ్లను ప్రేమతో పలకరిస్తూ ఆ బంధాన్ని ఒక చిన్న మొక్కను ఎలాగైతే జాగ్రత్తగా పెంచుతామో అలా కాపాడుకోవాలి. గుర్తుంచుకోండి, స్వాగతం అనేది ఒక్కసారి చెప్పేది కాదు, అదొక నిరంతర ప్రయాణం. మళ్ళీ మనం మన మొదటి మాటకు వద్దాం. సంఘం ఒక కుటుంబంలా పనిచేయడమంటే ప్రాక్టికల్గా దాని రూపం ఎలా ఉంటుంది? ఆ కుటుంబం ఎలాంటి భరోసానివ్వాలి? ఒక ఫ్యామిలీ చేసే అసలైన పనులివే. వాళ్ల జీవితంలో ఏదైనా కష్టమైన సమయం ఎదురైనప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వడం, కేవలం మాటలతో ఓదార్చడమే కాకుండా చేతనైనంత వరకు ప్రాక్టికల్గా సహాయం అందించడం. వీటన్నిటితో పాటు సంఘమంతా కలిసి వారిపై ఒక మంచి పాజిటివ్ ప్రభావాన్ని చూపించడం. మనం చేసే ఈ పనులన్నిటి వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం ఒక్కటే: కొత్తగా వచ్చిన ఆ వ్యక్తికి ఒక భరోసా ఇవ్వగలగాలి. ఏమని? నువ్వు ఒంటరి కాదు, మేమున్నాం. ఈ కుటుంబంలో నువ్వు కూడా ఒక ముఖ్యమైన సభ్యుడివి అని వాళ్లకు అనిపించాలి. ఈ అనుభూతే వారిని సంఘంలో బలంగా నిలబెడుతుంది. ఇప్పటి వరకు మనం మన బాధ్యతల గురించి, మనం ఏం చేయాలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పని వెనక ఉన్న అసలైన శక్తి, మన పిలుపు యొక్క మూలం గురించి తెలుసుకుందాం. మనం చేసే ప్రయత్నాలన్నిటికీ పునాది లాంటిది మన కంటికి కనిపించని ఒక గొప్ప పని ఉంది. అదే ప్రార్థన. కొత్తగా వచ్చిన ఆ వ్యక్తి కోసం క్రమంగా పేరు పెట్టి ప్రార్థించడం మనం చేయగల అత్యంత శక్తివంతమైన పరిచర్య. ఫైనల్గా మనందరం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక వినయపూర్వకమైన సత్యం ఉంది. మనం ప్రేమను పంచుతాం, సువార్తను ప్రకటిస్తాం, సహాయం అందిస్తాం. కానీ ఒక వ్యక్తికి రక్షణను అనుగ్రహించేది సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే. కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు ఎల్లప్పుడూ ఆయనకే చెందాలి. ఈరోజు ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇది మనందరం మనల్ని మనం, మన సంఘాన్ని వేసుకోవలసిన ప్రశ్న. మన సంఘం కొత్తగా వచ్చేవారికి నిజమైన ప్రేమను,
భద్రతను మరియు స్వాగతాన్ని అందించే ఒక కుటుంబంగా ఉందా? ఈ ప్రశ్నపై మనమందరం లోతుగా ఆలోచిద్దాం.